ఏం చేస్తున్నావమ్మా? చేప ముక్కలు ఎగురు పెడుతున్నా. చేప ముక్కలు ఎగురు పెడుతున్నావా? అర కేజీ చేప ముక్కలా? అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కావాలి. కారం కావాలి. పసుపు, ఉప్పు, మసాలా పొడి, నూనె. పచ్చిమిరపకాయలు వద్దా? పచ్చిమిరపకాయలు. సరే సరే. ఏం చేయాలమ్మా? ఉల్లిపాయ పట్టాలమ్మా. ఉల్లిపాయ మిక్సీ పట్టినా పట్టుకొస్తాను. ఒక క్షణం. ఫస్ట్ ఏం చేయాలమ్మా? నూనె వేయాలా? 50 గ్రాములు సరిపోతుందా? అంటే 50 ml. తర్వాత అది మరిగే లోపల ఏం చేద్దాం? పచ్చిమిరపకాయలు దాంట్లోనా? మరిగిన తర్వాత అంత లోపలికి నూనె కాగాక పచ్చిమిరపకాయలు వేయాలా? ఆయిల్లో మరిగే లోపలికి పచ్చిమిరపకాయలు వేసావు. చేప ముక్కల్లో 3 చెంచాలు కారం, 3 స్పూన్స్ కారం, మసాలా పొడి, పసుపు వేస్తున్నావా? ఇంకా ఉప్పు, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అమ్మా. ఉల్లిపాయ పేస్ట్ మామూలుగా ఓన్లీ ఉల్లిపాయ ఒకటే పట్టాం మిక్సీ, అంతే. పొట్టి ఉల్లిపాయ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత? 1/2 స్పూన్. 1 స్పూనా? 1 చిన్న స్పూను. ఇప్పుడు కలిపేసేసి ముక్కలు అదేంటి ఆయిల్లో వేసేయడమే, అంతేనా? హైలో పెట్టుకోవాలా? ఇప్పుడు అమ్మ ఎక్కువ మందికి కావాలనుకో, అప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి కదా. ఎక్కువ మందికి కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అలాగే మసాలాలు అన్నీ పెంచుకోవాలి, అంతే కదా. ఆయిల్ కూడా పెరుగుతుంది. ఎన్ని వాటర్ వేసుకోవాలమ్మా? 1/2 లీటరా? ఇప్పుడు వాటర్ వేసేయడమే దాంట్లో. కొంచెం మగ్గిన తర్వాత వెంటనే వేసేస్తావా? చేపలు ఎగురు చాలా ఈజీ అమ్మా. ఇంకో స్పూన్ కారం పడుతుందమ్మా, దాంట్లో వేసుకోవచ్చు, పర్వాలేదు కదా. ఇప్పుడు కలుపుతున్నావా? ఇది దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలి, అంతే కదా. పట్టాలి గ్రేవీ అంతా ముక్కకు పట్టాలి. అయితే అయిపోయినట్టే. ఒక 1/2 గంట పడుతుందమ్మా. సరే సరే, తీసి చూద్దామమ్మా. బాగుందమ్మా. కాసేపు సిమ్లో పెడతావా? ఒక 5 నిమిషాలు అయితే అయిపోయినట్టేనా అమ్మా? 5 నిమిషాలు అయిపోయింది కదా, అయిపోయినట్టేగా. సూపర్. చేపల ఎగురు రెడీ. చేపల ఎగురు పెట్టానండి. ఎలా ఉందో చూసి చెప్పండి. శీలావతి చేప. చెరువుదే శీలావతి. అబ్బా, ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉందండి? చేప చాలా బాగుంది. చెరువు చేప ఎగురు, గ్రేవీ కూడా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఇది ఫేస్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ. చేపలు ఎగురెట్టాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నన్ను ఆదరించండి.